అన్న మనమే సినిమా చూడడం జరిగింది అన్న. చాలా బాగుంది సినిమా అయితే. శర్వానంద్ గారు అయితే ఇక వన్ మ్యాన్ షో అనుకోవాలి. శర్వానంద్ గారితో ఈక్వల్గా మన కీర్తి గారు ఏమంటారు మంచి హీరోయిన్ క్యారెక్టర్ చేసారు. ఎక్కువ ఇలాంటి ఫిలిమ్స్లో హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ హీరోయిన్కి మాత్రం ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మెయిన్ థింగ్ దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్ బోన్ అనుకోవాలి ఈ మూవీకి. నాకైతే డైరెక్షన్ మాత్రం మన ఆదిత్య గారు అయితే చాలా బాగా చేసిరన్న. మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. మళ్ళీ దిల్ రాజు గారు ఎప్పుడైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎట్లయితే తీసిరో అదే తరగల ఇలాంటి మనమే సినిమా చాలా 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 బాగుంది. సెంటిమెంటల్గా అయినా సరే ఒక మంచి పిక్చర్ చూసి మంచి పిక్చర్ చూసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది పేరెంట్స్ కోసం చేసిన ఫిలిమ్స్ అన్ని హిట్ అయినాయి. ఇది కూడా కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్. అందరు ఏమంటారు ఫాదర్ అండ్ మదర్ ఎట్లయితే మన సన్కి ఎట్లయితే లవ్ చేస్తారో పిల్లలని ఎట్లయితే లవ్ చేస్తారో ఆ కాన్సెప్ట్ తీసుకొని తీసిన అన్నాడు ఆ డైరెక్టరు. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ దీంట్లో సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్ బోను. ఆదిత్య గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి వాచ్ చేసే సినిమా. కంపల్సరీ థియేటర్ వాచబుల్ మూవీ. అసలు మొత్తం కలర్ఫుల్నెస్ ఉందన్న. అన్నీ ఉన్నాయి మూవీలో మాత్రం. కంపల్సరీ థియేటర్లో వచ్చి వాచ్ చేయండి. మనమే సినిమా మంచి బ్లాక్ బస్టర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. మనమే అనే సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా సూపర్ హిట్ మూవీ అనమాట. చాలా బాగుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. శర్వానంద్ అన్న చాలా మంచి సినిమా అందించావు. చాలా జెన్యూన్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాగే హీరోయిన్ గురించి ఏం చెప్పాలి బ్రదర్, అసలు తన గ్లామర్ నిజంగా ఇందులో మాత్రం నిజంగా హీరోయిన్ కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా చూపించారు. కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది. అలాగే డిఐ కానీ సాంగ్స్ అయితే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే పిల్లోడు అసలు చిన్న పిల్లోడే కానీ మామూలు చేయలేదు భయ్య. అల్టిమేటెడ్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలాగే మదర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి వెన్నెల కిషోర్ కామెడీ కూడా టైమింగ్ సెన్స్ కొద్దిగా ఉన్నా కూడా తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. నాకు తెలిసి అయితే బ్లాక్ బస్టర్ మూవీ. అసలు ఎవరు అన్నానా శర్వానంద్ అన్న ప్రతి సినిమా ఇట్లో ఇది ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ సినిమా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది బ్రదర్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. మనమే అంటే మన కోసమే తీసినట్టుందన్న సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుందన్న. అంటే చిన్నపిల్లలు, పెద్దలు, యూతే కాదన్న, అసలు ఎవరు చూసినా కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారన్న. నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. శర్వానంద్ గారు మీరు డే బై డే అసలు చాలా యంగ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఓకే తన 35th ఫిలిం కానీ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ మాత్రం. అండ్ మెయిన్ చెప్పుకోవాలంటే సాంగ్స్ అన్న. మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండు అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యూజిక్ మాత్రం. అండ్ లాస్ట్లో ఎమోషన్ సీన్ మాత్రం ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అవుతుంది. చిన్న పిల్లోడన ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే వితిన్ 2-3 ఇయర్స్లోనే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండే మనోడు. అంటే నెక్స్ట్ హీరో అవుతాడని చెప్పుకోవచ్చు. అండ్ కృతి శెట్టి గారు చాలా రోజుల తర్వాత వచ్చారు అండ్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. సో ఓవరాల్గా మూవీ మాత్రం మన పేరెంట్స్కి అండ్ పిల్లలు కలిసి చూడాల్సిన సినిమా అన్న. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమా సంక్రాంతికి వస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుండే. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వాచ్ చేయండి. థ్యాంక్